హలో మామ, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి అయితే బీచ్కి అయితే పోతాం. ఆ బీచ్ అయితే ఆంధ్ర ఉంది. దాని పేరు అయితే ఇప్పుడు చెప్పాలి, లాస్ట్లో చెప్తా. ఏం లేదు మామ, కార్ టైర్ అయితే పంక్చర్ అయింది. ఇప్పుడు కార్ టైర్ అయితే చేపిస్తున్నాం. అంటే స్పేర్ వీల్ ఆల్రెడీ వేసినాం, కానీ కార్ టైర్ అయితే ఒకటి పంక్చర్ అయింది, అది చేపిస్తున్నాం. ఈ కార్ కూడా అనిపిస్తుంది అన్ని లక్షలు పెట్టి కొంటాం, కానీ వాడు స్పేర్ వీల్ డ్రమ్ వీల్ ఇస్తాడు. దాని బదులు అది కూడా అలో వీల్ ఇస్తే అయిపోవు అనిపిస్తుంది. ఇప్పుడైతే ఒకసారి టైర్ చూపిస్తావు మామ, కొంచెం చూడు మామ. మొత్తం ఇదైతే పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇదే వీల్ వేసుకొని అయితే మనం పోతాం. కార్ టైర్ తిప్పేసినాం మామ. ఇప్పుడైతే స్పేర్ వీల్ డిక్కీలో పెట్టేసి ఇక అలో వీల్ వేసుకొని వెళ్ళిపోవడం ఒకటే ఉంది మామ. చూడు పెట్టేసినాం మనం అయితే. ఇప్పుడైతే అన్న అయితే టైర్ అయితే వేస్తున్నాం మామ. ఇప్పుడు టైర్ వేసుకున్న తర్వాత ఇక డైరెక్ట్ కొట్టుడు ఏడు ఆగేది ఏమి ఉంటుంది ఇక మనం. ఇప్పుడైతే ఆ టైర్ ఫిట్ చేసుకొని, అది ఎందుకంటే సేఫ్టీ మామ. ఇప్పుడు ఈ టైర్ పోయినా మళ్ళీ ఆ టైర్ అయితే వేసుకోవచ్చు మనం. అట్లా అని చేయించుకున్నాను, లేకుంటే ఏం చెప్పిపోదాం. మన కారు కాదు కానీ ఇక కావాలి, ఎందుకంటే మళ్ళీ 4 డేస్గా మనం పోయేది అయితే. హలో మామ, ఇక మళ్ళీ మనమైతే స్టార్ట్ అయిపోయినాం. కానీ ఇగో మా వాళ్ళు కారు ఎక్కడే లేటు, పాటలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక నేను కూడా ఏం మాట్లాడతా అని చెప్పేసి నువ్వు కూడా పాటలు విను మామ. భయపడే మాకు ఏ చదువుతలేదు నల్గొండ ఊళ్ళకి లోపలికి మొత్తం భయపడే ఒకటే రోడ్డు. మామ మనమైతే తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్ర బార్డర్కి అయితే ఎంటర్ అయిపోయినాం మామ. ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ కాగానే డైరెక్ట్ ఇక బీచ్కి నడిమదలో ఒక ఆడైతే ఆపుతాం. కానీ ఇక నడిపి మనకు కూడా ఉంటుంది కదా, కొద్దిగా నడిమదలకు వచ్చేసి ఆగి పండుకొని వెళ్ళిపోతాం మామ. మళ్ళీగా మామ టైం వచ్చేసి అయితే 2 o'clock. కార్ అయితే పక్కగా పెట్టుకుని కొద్దిసేపు అయితే వండుకొని ఇప్పుడు మళ్ళీ పోతాం. నాకు నిద్ర వస్తుంది, కానీ నేను ఇప్పుడు కార్లో వండుకున్నా. మా వాళ్ళు వండుకుర్రు. ఇప్పుడు కార్ నడిపి ఇప్పుడైతే మా వాళ్ళు వండుకుర్రు. టైం వచ్చేసి ఇప్పుడైతే 5:50 అవుతుంది మామ. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టార్ట్ అయిపోయినాం. ఇక డైరెక్ట్ ఇప్పుడు ఏడా ఆపేది లేదు, డైరెక్ట్ ఇక బీచ్కే. బీచ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లొకేషన్ మళ్ళీ చెప్తాం మామ. ఓవర్ పాట వేద్దామని ఆలోచిస్తున్నప్పుడు మా వాడు ఒక పాట అయిపోయింది మామ. ఓవర్ పాట అంటే జగన్ మామయ్య అసలు ఎవడికి మెడను దుర్గ పడుతున్నది కొడలు వేసుకుంటారు తప్పక చెడలు పేదోడి కన్సౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం జెండలు జత కట్టడమే నీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఇటువంటి పాటలు విన్నప్పుడు అనిపిస్తుంది మనం కూడా ఒక పాట పెట్టి పెద్ద లీడర్ అయిపోతుంది అనిపిస్తుంది. కానీ పెద్ద స్కెచ్ మామ ఇంకో 7 kilometers మామ మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. ఇక మనం బీచ్ పోతుంటే మాత్రం రోడ్ అయితే బాగుంది మామ. మొత్తం గోవా లెక్కనే ఉంది రోడ్ అయితే. కానీ రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది. యువతలకెళ్ళి ఇంకో కారు వస్తే అవతలకెళ్ళి ఇంకో కారు వచ్చేటట్టే లేదు అసలు. మన హైదరాబాద్లో 1 way ఉన్నట్టే ఉంది, కానీ 2 way 2 బండ్లు ఒకటే సైడ్ వస్తున్నాయి. కానీ మన కాడ ఒకటే బండి పోతుంది, అంతే రోడ్డు ఉంది. ఎక్కువ పెద్దగా ఏం లేదు రోడ్డు. ఇంకొంతసేపు అయితే మనం బీచ్కి అయితే వెళ్ళిపోతాం. అప్పటి వరకు అయితే ఏం లేదు. నాడి మధ్యలో ఊర్లు అవన్నీ వస్తున్నాయి మామ. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మామ, మన కాడ పంటలు పండడానికి ఫ్రెష్ నీళ్ళు వాడతారు. ఈడ కరెక్ట్ స్టోర్ చేసిన వాటర్ ఉంటాయి. వర్షంకి వెళ్ళి వచ్చిన నీళ్ళు మురికిలు అల్లిలో పోతాయి కదా, ఆ నీళ్ళతోనే పంటలు పండించేస్తారు మామ. ఇక్కడనైతే వచ్చేసిన మామ. ఇక మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఏదో బీచ్ కదా, ఆంధ్రలో ఉన్న మైపాడు బీచ్ మామ. మనమైతే ఇప్పుడు వచ్చింది. కానీ మామ మేము వచ్చింది అయితే పొద్దుగా 7 గంటలకి. ఇంకేం తెరవలేడు షాపులు గీపులు అయితే. ఇంకో ఇప్పుడు చిన్న అయితే అడిగి పోదాం బీచ్ దగ్గరికి. ఈడ గుడి ఉంది, ఒక గుడి. ఆ గుడిలో కూడా పోదాం. ఫస్ట్ బీచ్లో పోయి అయితే స్నానం చేసి అయితే వద్దాం. స్నానం చేసిన తర్వాత గుళ్ళకైతే పోదాం. కానీ
బాగుంది మామ బీచ్ అయితే. ఒక్కొక్కసారి ఈ బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే అల్లకే మనం కొట్టుకోపోతే ఏమనిపిస్తుంది అని. మామ అలలు అయితే మామూలుగా వస్తలేవు. ఆ అలలో కట్టుండటే కొట్టుకోపోయినా కూడా తప్పేం లేదు, కానీ అలలు మాత్రం మామూలుగా వస్తుంది. నువ్వు కరెక్ట్ గమనించి ఇక్కడ ముగ్గురు వండుకొని వరుతుంది మామ. బావిలో మొత్తం నైట్ సిట్టింగ్ చేసి ఇక్కడ పడిపోయారు మామ అప్పుడైతే. కానీ మన కాడ హైదరాబాద్లో కూడా బీచ్ ఉంటే మన వాళ్ళు అయితే మొత్తం ఈయన ఉంటారు ఇక నైట్ మొత్తం సిట్టింగ్లు వేసుకుంటా. మామ మన వాళ్ళు అయితే వచ్చాడే లేటు, ఆల్రెడీ నీళ్ళకి దిగి ఆడుతూనే ఎవరు. ఆ అలల గురించి అయితే వెయిట్ చేస్తారు, ఎప్పుడు వస్తారో ఒక వీడియో తీద్దాం అని మా వాళ్ళు అయితే వెయిటింగ్. ఆ అలల మీదకి వెళ్ళి దుమ్ముకుంటా వీడియో తీద్దామని చూస్తారు. ఇక బాధ ఏంటంటే మామ మనం వచ్చిన 10 మందికి తెలవాలని ఇప్పుడు ఇన్స్టాలో స్టోరీలు అవన్నీ పెట్టుకోవాలని ఒకటే వీడియోల మీద పడ్డారు. మనం వస్తున్నామంటే ఇంకొన్ని కాలుతుంది అట్లా అని మా వాళ్ళ బాధ అది. మామ లాస్ట్ ఇప్పుడైతే పోతున్నాం మనం అయితే. ఇంకా ఇప్పుడైతే ఏడికెంచి అయితే పోతున్నాం. ఇక ఇంతసేపు ఆడాడు నాకైతే చెవులకు ముక్కులకు నీళ్ళు అన్నీ ఉప్పు నీళ్ళు పోయినాయి. దెబ్బ తాకినాడు వీళ్ళకి దిగితే మాత్రం మామూలుగా నొప్పులు ఇవ్వవు మామ. ఇప్పుడైతే ఇక మైపాడ బీచ్కి బాగా చెప్పి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే పోవాలి మామ. ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికని తెలుసుకోవాలనుకుంటే కీప్ వాచింగ్, కంటిన్యూ అవర్ వీడియోస్ మామ. దిస్ ఇస్ యువర్ శ్రీకాంత్ గౌడ్ సైనింగ్ ఆఫ్ మామ.